సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన అన్న బండారు లక్ష్మణ్ అన్న గారికి, అదేవిధంగా నాచారం కార్పొరేటర్ శాంతి సాగేశ్వర అన్న గారికి, అదేవిధంగా గంధా నాగేశ్వర అన్న గారికి, శేఖర్ గారికి, జగన్ గారికి, అదేవిధంగా భూషణ్ సింగ్ గారికి, మురళి గారికి, అదేవిధంగా మోహన్ అన్న గారికి, నరేష్ గారికి, శ్రీశైలంకు ఇక్కడ విచ్చేసిన మహిళలందరూ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. అదేవిధంగా అడ్వాన్స్గా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, మహిళలు కూడా పురుషులతో సమానంగా ప్రతి దాంట్లో కూడా సమానంగా పనిచేసినప్పుడే మన దేశం కానీ మన కుటుంబం కానీ నడుస్తుంది. కుటుంబంలో కూడా ఇద్దరుంటే ఒకరే భర్త చేసి భార్య ఇంట్లో ఉన్నప్పుడు ఉండే ఆ కుటుంబం ముందుకు పోదు. భర్త భార్య ఇద్దరు చేసినట్టు ఏంటంటే వాళ్ళ కుటుంబం నడిచా కానీ వాళ్ళు ఇంకా ఒక డబ్బులు వెనుకబడ్డట్టు ఉంటాయి. అప్పుడే మన పిల్లలను కూడా మంచి చదువుకుని కూడా మంచి భవిష్యత్తు కూడా మనకు ఆధారాలు ఉంటాయి. ఖచ్చితంగా ఏ దేశమైనా ఏదైనా కానీ మనం ముందు పడుతున్నాయంటే ప్రపంచంలో కూడా కొన్ని దేశాలు చాలా ముందు పోయినాయంటే మన మగ ఆడ తేడా లేకుండా అందరూ కూడా సమానమని వర్క్లో కానీ అన్నిట్లలో కానీ షేర్ చేసుకున్నప్పుడే ముందు పోతాయి. ఇప్పుడు ఏంటంటే గతంలో మన పెద్ద మనుషులు మహిళలను చిన్న చూపు చూసారు కాబట్టి మహిళలకు ప్రత్యేకమైన చట్టాలు కానీ ప్రత్యేకమైన ఇప్పుడు ఇలాంటి దినాలు కానీ ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి వస్తున్నాయి. అలాంటి చూపు ముందు జరగకుండా ప్రస్తుతం కూడా అందరి మీద కూడా బాధ్యత ఉంటుంది. అదేవిధంగా మహిళల మీద పురుషుల మీద కొన్ని సమానం కూడా బాధ్యతలు ఉంటాయి. కాబట్టి మనందరం కలిసి కట్టుగా ముందుకు వాళ్ళని తెలియజేసుకుంటూ, ఇదే విధంగా మన శేఖర్ చెప్పినట్టుగా మహిళా బిల్డింగ్ ఎవరు కూడా చాలా రోజుల నుంచి డిమాండ్ ఉండే, మనకి ఏంటంటే ప్లేస్ లేక ప్రాబ్లం ఉండే. ఈ మధ్యలోనే మన ఏంటంటే పాత బిల్డింగ్ మీద రిపేర్ చేసుకుని జరుపుకుంటున్నారు. దాన్ని సెట్ చేయడానికి మనం కూడా తొందరలోనే చేస్తున్నాం. అది అయిపోతుంది దాదాపు ఒక 2-3 నెలలని దాన్ని అది కూడా అందుబాటులోకి వస్తుంది. మీ అందరూ కూడా ఏది మన అన్ని లక్షల పైన కూడా మీరు అందరూ కూడా ముందుండి మదన గారు కానీ సుజాత గారు కానీ అందరూ కూడా మేము ఉన్నామని మీరు అడగకుండా మేమే ఉన్నామని మీరు ముందుకు వచ్చి పనిచేసేందుకు కూడా మీ అందరూ కూడా మీరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఎలక్షన్ కూడా నా ఎలక్షన్ కూడా పనిచేస్తున్నారు. ప్రతి విధానం కూడా మీ అందరూ కూడా సపోర్ట్ ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటారు.